ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా నైట్ ఆఫ్ చాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే అయిపోయింది. మనకి హీకు లియో గూడా రిటర్న్ చేసినాడన్నమాట. ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. నిన్నటి వీడియోలోనే చెప్పుంటిని. మన హీకు లియో సౌదీ అరేబియాలో స్పాట్ అయ్యిండు. మేబీ ఈ మ్యాచ్‌లో వచ్చినా రావచ్చని నిన్నటి వీడియోలో చెప్పినాను. అన్నట్టుగానే హీకు లియో నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో వచ్చిండన్నమాట. అండ్ అంతేకాదు మన సోలో సికోవా న్యూ యునైటెడ్ స్టేట్స్ చాంపియన్ అయిపోయాడన్నమాట. సో, ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్ కొంచెం బానే ఉండిందన్నమాట. అండ్ క్యాష్ ఇన్ గూడా అటెంప్ట్ జరిగింది. బట్ ఫెయిల్ అయిపోయింది. క్యాష్ ఇన్ అనేది సక్సెస్ అవ్వలేదు. అంటే ఆ బ్రీఫ్ కేస్ అనేది మన సెత్ దగ్గరనే ఉంటది. సో, క్యాష్ ఇన్ అఫీషియల్‌గా జరగలేదు. అంటే అటెంప్ట్ చేసినారన్నమాట. ఫెయిల్ అయిపోయింది. సో, నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో ఏమేమి జరిగినాయో అన్ని వీడియోలో మాట్లాడేద్దాం. సో, మనకి స్టార్టింగ్‌లోనే మన రెండి యాటెన్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మనకి కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగిందన్నమాట. నిన్న ప్రీమియం లైవ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పినాను. ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లో చూడడానికి దొరుకుతదని ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుంటిని. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయిందన్నమాట. మనకి స్టార్టింగ్‌లో చూపించినారు. అండ్ మ్యాచ్ అయితే బానే ఉంది. బట్ నాకు డిసప్పాయింట్‌మెంట్ ఎక్కడ అనిపించిందంటే మ్యాచ్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికే మన రెండి అటెన్‌కి లోయర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందన్నమాట. సూప్లెక్స్ కనెక్ట్ చేయడంతో ఆ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, మ్యాచ్ ఎండింగ్ దాకా ఆ పెయిన్‌తో బాధపడ్డాడు మన రెండి అటెన్. అండ్ ఆర్‌కేఓలు కూడా మంచిగానే కొట్టిండు. ఔట్ ఆఫ్ నోవేర్ ఆర్‌కేఓ కొట్టిండు మన రెండి అటెన్ కోడీ రోడ్స్‌కి. అండ్ ఆ మూమెంట్ చాలా చాలా కిరాక్ అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ ఏందంటే మన రెండి అటెన్ హీల్ టర్న్ టీజ్ చేసిండన్నమాట. అంటే చైర్‌తో అటాక్ చేద్దామని చూసిండు మన కోడీ రోడ్స్ పైన రెండి అటెన్. అండ్ నాకు అర్థం కాని విషయం ఏందంటే, రెండి అర్జున్ రింగ్‌లోకి చైర్ తీసుకొచ్చిండు. చైర్ తీసుకొచ్చినప్పుడు ఆ రెఫరీ చైర్ ఎందుకు గుంజుకుండో నాకు అర్థం కాలేదు. అంటే ఇది డిస్‌క్వాలిఫికేషన్ మ్యాచ్ కాదు కదా! సో, ఇప్పుడు డిస్‌క్వాలిఫై కాదు. చైర్‌తో అటాక్ చేసినా కాదన్నమాట. అలాంటప్పుడు ఆ చైర్ ఎందుకు గుంజుకుండో నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి పంట్ కిక్ కూడా ఇద్దామని చూసిండన్నమాట. ఒకసేపు ఆగి అంటే పంట్ కిక్ ఇద్దామని రెడీ అయినంక కొద్దిసేపు ఆగి ఇక డైరెక్ట్ ఇద్దామని చూసిండన్నమాట. బట్ కోడీ రోడ్స్ ఎస్కేప్ అయ్యిండు. అండ్ దాని తర్వాత మళ్ళొక మూవ్‌మెంట్ ఆ టర్న్ బకల్ తీస్తాడన్నమాట. ఆ టర్న్ బకల్ తీసి కోడీ రోడ్స్ పైన అటాక్ చేద్దాం అనుకుంటాడు ఆ కార్నర్‌లో. బట్ అది రెండి ఆర్టన్‌కే దెబ్బ తగులుతదన్నమాట. సో, అక్కడితో మ్యాచ్ ఎండ్ అయిపోతది. సో, ఆ టర్న్ బకల్‌కి గట్టిగా దెబ్బ తగులుతది. అండ్ దాని తర్వాత క్రాస్ రోడ్ కనెక్ట్ చేస్తాడు కోడీ. అండ్ పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన కోడీ రోడ్స్ విన్ అవుతారన్నమాట. సో, రెండి ఆర్టన్ కోసం అయితే కొంచెం సాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, కంటిన్యూ‌గా ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో రెండి ఆర్టన్ ఓడిపోతున్నాడు. అండ్ ఇది కొంచెం సాడ్‌నెస్. బట్ ఇప్పుడు మెయిన్ ఏందంటే రెండి ఆర్టన్ హీల్ టర్న్ టీజ్ చేసిండన్నమాట. అంటే మేబీ చెప్పలేం. తొందరలోనే మన రెండి ఆర్టన్ హీల్ టర్న్ చేసినా చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ కోడీ రోడ్స్ కూడా హీల్ టర్న్ చేస్తా అని టీజ్ చేసిండు. సో, అందుకనే అంటే ఈ మ్యాచ్‌లో మన రెండి ఆర్టన్‌కి బ్యాక్ పెయిన్ ఉంది గదా! సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దానిపైన టార్గెట్ చేసి ఒక 2, 3 టైమ్స్ కోడీ రోడ్స్ కొట్టిండన్నమాట. అండ్ మేబీ ఫ్యూచర్‌లో ఇది రైజ్ చేయొచ్చు మన రెండి ఆర్టన్. ఈ పాయింట్‌ని రైజ్ చేయొచ్చు. అంటే నాకు ఇంజ్యూరీ ఉందని తెలుసు. బట్ నువ్వు కావాలని అక్కడ అటాక్ చేసినావని ఈ టైప్‌లో అనొచ్చన్నమాట రెండి ఆర్టన్. సో, చూడాలి మరి రెండి ఆర్టన్, హిల్టన్ ఏ విధంగా ఉంటదో. ఫైనల్లీ మన కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్‌లో మన కోడీ రోడ్స్ గెలిచినాడు. అండ్ సమ్మర్ స్లామ్‌లో మన జాన్ సీనాకి ఛాలెంజ్ చేస్తాడన్నమాట. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ దాని తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్, జే ఉసోకి అండ్ రెండి ఆర్టన్ గురించి మాట్లాడతాడు. సో, రెండి ఆర్టన్ అంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోయిండు కావచ్చు గానీ నాకెప్పుడు మెంటర్‌గా ఉన్నాడు. సో, రెండి ఆర్టన్‌కి థాంక్స్ చెప్పండి అని ఫ్యాన్స్ అందరికి అడిగినారన్నమాట. అండ్ అప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా చాలా చీర్ చేసినారు రెండి ఆర్టన్‌కి. అండ్ అంతేకాదు ఫ్యాన్స్ చీర్ అనేది వేరే లెవెల్‌లో ఉండిందన్నమాట. సో, మెయిన్ హైలైట్ ఇదే. ఫ్యాన్స్ సపోర్ట్ వేరే లెవెల్‌లో ఉంది. ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి ఇదే మెయిన్ హైలైట్ అన్నమాట. అండ్ దాని తర్వాత మనకి రియా రిప్లీ వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా చాలా చాలా కిరాక్‌గా ఉంది. అండ్ మనకి ఈ మ్యాచ్‌లో అంటే టేబుల్స్ కూడా యూజ్ చేసినారన్నమాట. కెన్నో స్టిక్స్, చైర్స్ కూడా యూజ్ చేసినారు. నిజంగా వేరే లెవెల్‌లో ఉంది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో రోగ్జన్ పెరెజ్ వస్తది. రోగ్జన్ పెరెజ్ వచ్చి ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేస్తదన్నమాట. బట్ మన రియా రిప్లీ రోగ్జన్ పెరెజ్ పైన భయంకరంగా అటాక్ చేస్తది. ఆ ట్రాష్ క్యాన్‌తో అటాక్ చేస్తదన్నమాట. అండ్ దాని తర్వాత మన రియా రిప్లీ రింగ్‌లోకొచ్చి రక్వెల్‌తో ఫైట్ చేస్తది. అండ్ ఫైనల్‌గా మన రియా రిప్లీ రిప్ టైడ్ కనెక్ట్ చేస్తదన్నమాట రక్వెల్ రోడ్రిగేజ్‌కి. సో, దాంతో ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి సామీ జేన్ వర్సెస్ కరియన్ క్రాస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా చాలా చాలా కిరాక్‌గా ఉంది. ఫ్యాన్స్ సపోర్టే మెయిన్ హైలైట్ అన్నమాట ఈ మ్యాచ్‌లో. అండ్ ఈ మ్యాచ్ అనే కాదు ఎవ్రీ మ్యాచ్‌లో ఫ్యాన్స్ సపోర్ట్ వేరే ఉంది. చాలా చాలా కిరాక్‌గా చీర్ చేసినారు. అండ్ ఇద్దరు కరియన్ క్రాస్ అండ్ సామీ జేన్ ఇద్దరు కిరాక్‌గా ఫైట్ చేసినారన్నమాట. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన సామీ జేనే విన్ అయినాడన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మన సోలో సికోవా వర్సెస్ జాకబ్ ఫటో మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అన్నమాట. సో, ఈ మ్యాచ్ నిజంగా కిర్రాక్‌గా ఉంది.
అండ్ మనకందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే ఈ మ్యాచ్ మధ్యలో జేసీ వస్తాడని తెలుసు. సో, జేసీ వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు. బట్ వెనకాల నుండి ఇంకొక పర్సన్ వస్తాడన్నమాట. ముసుగేసుకొని ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ ఇంకెవరో కాదు, డిగ్గోట్ టోంగా లోవా అన్నమాట. సో, టోంగా లోవా వచ్చి జాకబ్ ఫటు పైన అటాక్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఇక మన సోలో సికోవా సమ్మాన్ స్పైక్ కొడతాడు. అండ్ ఇక మ్యాచ్ ఎండ్ అయిపోయింది అనుకున్నాం. బట్ మన జాకబ్ ఫటు కిక్ ఔట్ చేస్తాడన్నమాట. సో, ఫుల్ షాక్ అయిపోతారు మన జేసీ అండ్ టోంగా లోవా అండ్ సోలో సికోవా కూడా షాక్ అవుతాడన్నమాట. సో, ఇక దాని తర్వాత జెర్సీ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఇటు టోంగా లోవా పైన అటాక్ చేస్తాడు మన జాకబ్ ఫటు. అండ్ ఫైనల్‌గా రింగ్‌లో మన జాకబ్ ఫటు సోలో సికోవాకి అంటే మూన్ సాల్ట్ కనెక్ట్ చేస్తాడు, కవర్ చేస్తాడు. అండ్ అదే టైంలో మన హికులియో వస్తాడన్నమాట. హికులియో వచ్చి జాకబ్ ఫటు పైన అటాక్ చేస్తాడు. ఆ టేబుల్ పైన ఎత్తి పడేస్తాడన్నమాట. అండ్ జాకబ్ ఫటు కూడా ఫుల్ షాక్ అవుతాడు. ఆయన ఫ్యాన్స్ కూడా చాలా చీర్ చేసినారన్నమాట. అండ్ జాకబ్ ఫటుని రింగ్‌లో పడేసి మన సోలో సికోవా కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సోలో సికోవా విన్ అవుతాడన్నమాట. అండ్ ఇప్పుడు న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన సోలో సికోవా అన్నమాట. అండ్ ఇప్పుడు మన సోలో సికోవా టీమ్‌లో మన జేసీ అండ్ టోంగా లోవా అండ్ అంతేకాకుండా ఇప్పుడు న్యూ హికులియా అన్నమాట. హికులియా వచ్చేసినారు. అండ్ ఇప్పుడు తామా టోంగా ఎవరి సైడ్ ఉంటారు. అండ్ ఇప్పుడు జిల్లా ఫటు కూడా టీజ్ చేసిండనమాట. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేద్దాం. సో, నెక్స్ట్ వీడియో కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ మనకి మన జేడ్ కార్గిల్ వర్సెస్ మన ఆస్కా మధ్య క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జేడ్ కార్గిలే విన్ అయిందన్నమాట. సో, బెట్టింగ్ ఓడ్స్ ఒక సోలో సికోవా మ్యాచ్‌లోనే అంటే డిఫరెంట్ వచ్చినాయి. సో, జాకబ్ ఫటు విన్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసినాయి. బట్ హికులియో అండ్ జేసీ టోంగా లోవా వీళ్ళు రిటర్న్ చేయడంతో సో, ఆ బెట్టింగ్ ఓడ్స్ అనేవి చేంజ్ అయినాయన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మనకి మెయిన్ ఈవెంట్‌లో సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూబీఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కూడా కిర్రాక్‌గా ఉందన్నమాట. సో, సీఎం పంక్ అండ్ జాన్ సీనా కిర్రాక్‌గా ఫైట్ చేసినారన్నమాట. సో, జాన్ సీనా అయితే బ్యాక్ టు బ్యాక్ ఏఎల్ కనెక్ట్ చేసినాడు. అండ్ సీఎం పంక్ కూడా జీటీఎస్‌లో కనెక్ట్ చేసినాడు. అండ్ సీఎం పంక్ జాన్ సీనాకి ఎస్టీఎఫ్ ఇస్తాడు. అండ్ మళ్ళీ మన జాన్ సీనా సీఎం పంక్‌కి ఎస్టీఎఫ్ ఇస్తాడన్నమాట. సో, నిజంగా ఆ మూమెంట్ వేరే లెవెల్‌లో ఉండింది. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో మనకి సెత్ రాలిన్స్ వస్తాడన్నమాట. అంటే జాన్ సీనా రింగ్‌లో పడి ఉంటాడు. అంటే సీఎం పంక్ లేచి ఉంటాడన్నమాట. సీఎం పంక్ లేచి అంటే రింగ్‌లో నిల్చొని చూస్తాడు. థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సెత్ రాలిన్స్, బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ అండ్ మన పాల్ హిమన్ వస్తారన్నమాట. మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ తీసుకొని రింగ్ సైడ్ వచ్చి నిల్చుంటారు. ఆయన మన సెత్ రాలిన్స్ ఆర్డర్స్ ఇస్తాడన్నమాట. వెళ్ళి అటాక్ చేయండి అని. మన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ ఇద్దరు సీఎం పంక్ పైన అటాక్ చేస్తారన్నమాట. బట్ స్టార్టింగ్‌లో మన సీఎం పంక్ బానే ఫైట్ చేస్తాడు. బ్రాన్సన్ రీడ్‌కి అండ్ బ్రాన్ బ్రేకర్‌కి ఇద్దరికి ఇచ్చి పడేస్తాడు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ కింద పడిపోతాడన్నమాట. అండ్ అప్పుడు మన సీఎం పంక్‌కి హెల్ప్ చేయడానికి మన పెంటాగాన్ వస్తారు. పెంటాగాన్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడన్నమాట. అండ్ బ్రాన్ బ్రేకర్ పెంటాగాన్‌కి ఇచ్చి పడేస్తాడు. అండ్ అప్పుడు మళ్ళీ సామీ జైన్ వస్తాడు. సామీ జైన్ అండ్ పెంటాగాన్ కలిసి ఇద్దరు బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తారన్నమాట. అండ్ రింగ్‌లో మన జాన్ సీనా, సెత్ రాలిన్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వస్తారు. అంటే సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేయడానికి రెడీ ఉంటారన్నమాట. రెఫరీని పిలుస్తాడు. ఆ రెఫరీ వచ్చే టైంకి రింగ్ దగ్గరికి వచ్చేసరికి జాన్ సీనా రెఫరీని నూకేస్తాడు. ఈ మూమెంట్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆయన జాన్ సీనా కోపంలో రింగ్‌లోకెళ్ళి నువ్వు క్యాష్ ఇన్ చేస్తావని సెత్ రాలిన్స్‌తో ఆర్గ్యూ చేస్తాడన్నమాట. అండ్ ఆ బ్రీఫ్ కేస్‌తో అటాక్ చేద్దామని చూస్తాడు మన సెత్ రాలిన్స్. బట్ మన జాన్ సీనా ఎస్కేప్ అవుతాడు. అండ్ సెత్ రాలిన్స్‌కి ఒక సాలిడ్ ఏఏ కనెక్ట్ చేస్తాడన్నమాట. అండ్ అందరూ కింద పడిపోతారు. బ్రాన్సన్ రీడ్ వాళ్ళందరూ కింద పడిపోతారు. అండ్ మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ ఇద్దరు మళ్ళీ రింగ్‌లోకి వచ్చి ఫైట్ చేస్తారన్నమాట. సో, ఇక్కడ ఈ మూమెంట్ హైలైట్ అనిపించింది. వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ తీసుకుంటారు. హగ్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత మళ్ళీ జాన్ సీనా అంటే మళ్ళీ అటాక్ చేస్తాడన్నమాట. లో బ్లో కొడదామని చూస్తాడన్నమాట. బట్ మన సీఎం పంక్ అది గమనించి కాలు దొరకబడతాడు. అండ్ జీటీఎస్ కనెక్ట్ చేద్దామని చూస్తాడు. బట్ సెత్ రాలిన్స్ వచ్చి అటాక్ చేస్తాడన్నమాట. బట్ మన జాన్ సీనా తెలివిగా సీఎం పంక్‌ని ముందుకు నూకేస్తాడు. ఆ బ్రీఫ్ కేస్ దెబ్బ అనేది మన సీఎం పంక్‌కి తగులుతది. అండ్ వెంటనే మన జాన్ సీనా సెత్ రాలిన్స్‌ని రింగ్ బయట పడేస్తాడు. అండ్ సీఎం పంక్‌కి ఏఏ కొట్టి కవర్ చేస్తాడన్నమాట. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన జాన్ సీనా విన్ అవుతాడన్నమాట. సో, జాన్ సీనా ఈ మ్యాచ్‌లో బేబీ ఫేస్ రిటర్న్ టీజ్ చేసిండన్నమాట. సో, టైటిల్‌తో అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ అటాక్ చేయడు. అదొక టీజ్. అండ్ రెఫరీ పైన అటాక్ చేస్తాడన్నమాట. అండ్ కొంచెం టీజ్ అయితే అనిపించింది బేబీ ఫేస్ జాన్ సీనా వస్తాడు అని. సో, సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ ఫుల్ షాక్‌లో ఉంటారు. అంటే క్యాష్ ఇన్ ఫెయిల్ అయిందంటే మ్యాచ్ ఎండ్ అయిపోయిందని ఈ టైప్‌లో అనుకుంటారన్నమాట. సో, నిజంగా చాలా కిర్రాక్‌గా ఉంది. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఎవరికి నచ్చినా నచ్చకున్నా నాకైతే నచ్చింది బాస్. మెయిన్ ఈవెంట్ నచ్చింది. అండ్ మ్యాచెస్ కూడా నాకు కొంచెం మంచిగా అనిపించినాయి.
సో ఒక సర్ప్రైజ్ అనేది దొరికింది. టొంగాలో వచ్చినారు, హికులియో వచ్చినారు. సో మీకు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ నచ్చిందా లేదా? మీరు కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ మీరు కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు సెత్ రాలిన్స్ బ్రీఫ్ కేస్ వెళ్ళిపోతది కావచ్చని. బ్రీఫ్ కేస్ ఎటు వెళ్ళదు. మన సెత్ రాలిన్స్ దగ్గరనే ఉంటది. దాన్ని అఫీషియల్‌గా క్యాష్ ఇన్ చేయలేదు. క్యాష్ ఇన్ చేసే టైం వరకు అదంతా క్యాన్సల్ అయిపోయిందన్నమాట. సో ఆ బ్రీఫ్ కేస్ మన సెత్ రాలిన్స్ దగ్గరనే ఉంటది. అది గుర్తుపెట్టుకోండి.